హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ టెక్ టాక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం అనేది వాట్సాప్ డిపి ఎవరు చూస్తున్నారో తెలుసా? ఈ వాట్సాప్ డిపిని మనం అనేది సెక్యూరిటీ పర్పస్గా మన ప్రైవసీ కోసం చూసుకోవాలి అని అనుకుంటే కొన్ని ముఖ్యమైన టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. నెంబర్ 1 వచ్చేసి మీ వాట్సాప్ డిపి అనేది ఓన్లీ మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ని ఎనబుల్ చేసుకోండి. నెంబర్ 2 వచ్చేసి డిపిని మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్లో స్పెసిఫిక్గా మీరు అనేది వ్యక్తులకు బ్లాక్ చేయండి, అదొక్కటి. నెంబర్ 4 వచ్చేసి అపరిచిత నెంబర్లకు డిపి కనిపించకుండా నోబడీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. డిపిలో వ్యక్తిగత వివరాలు కానీ కుటుంబ ఫోటోలు కానీ, అంటే ఇప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ మన 10 మందికి తెలియాలని చెప్పేసి ప్రతి ఒక్కటి స్టేటస్ పెడుతుంటాం కదా, అది చాలా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని అనేది మీరు ఇగ్నోర్ చేసుకోవడమే బెస్ట్, ఓకే. ఫైనల్గా వచ్చేసి వాట్సాప్ వర్షన్ అనేది ఎప్పటికప్పటికి మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీరు మీ యొక్క డేటా అనేది సురక్షితంగా ఉంటుంది, ఓకేనా. మీ యొక్క వాట్సాప్ ఈ సెట్టింగ్స్ అనేటివి ఉన్నాయో లేదో మీరు కామెంట్ చేయండి నాకు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.